అప్పుల విషయంలో పీజీ చేశాడు, పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు, లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది. 1 ఇయర్ ఓపిక పట్టాను. ఎందుకులే, ఆ అమ్మాయి కదా, ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను. దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో. ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత 7వ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనిల్ గారు, చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది. ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. జరిగిన రోజు రాత్రి, నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో 200 మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు. మా అమ్మ ఉంది, ఒకటే ఉంది. నేను రజత్ బయట వెళ్ళాం. 9 గంటలకి ఒక 15-20 నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా, నీకంత అనుభవం లేదు, రావడం ఎమ్మెల్యే అయిపోయినావు, రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను. నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరించాను, రిప్లై ఇవ్వలేదు. ఈ మధ్యన ఇది ఓవర్ అయిపోతూ ఉంది, మనం దానికి ఏదో ఒక విధంగా మనం చెప్పాలనని నేను మాట్లాడాను. ఆ వీడియో చూడండి, మహిళలను కించపరిచే విధంగా ఉందంట. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షుల దగ్గర నన్ను తిట్టించారు. అయినా పర్వాలేదు, నేనేం వాటి మీద స్పందించేది లేదు. నేను ఎందుకు మాట్లాడానో, ఓవర్ యాక్షన్ అయిపోతుందని, ఎక్కువగా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుందని చెప్పేసి నేను మాట్లాడింది వాస్తవం. 7వ తేదీ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఒక చిన్న సలహా ఇచ్చా అందులో. అంటూ ఆ విధంగా అయితే బాగుండేది, బోరు బావిలో పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. బోరు బావి అంటే ఏంది? ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలామంది పసిబిడ్డలు బోరు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు, కొంతమంది చనిపోయినారు. అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్దపాళెం 2 బిడ్డలు ఆ బోరు బావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం, ఒక బిడ్డ చనిపోయినాడు. దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆమెని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు, నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు. ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి? ఎప్పుడూ లేదు కదా. నువ్వు మాట్లాడావు, దానికి నేను కౌంటర్ ఇచ్చా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి. కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే. అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అవి కానీ బయట పెడితే ఆ మనిషి ఏమైపోతుందో అని మాట్లాడాను మా వాళ్ళ దగ్గర. దాంతో ఇవన్నీ బయట పెడతాడేమోనని నన్ను చంపేందుకు పెద్ద కుట్ర చేశారు. దైవాధీనం, ఆ దేవుళ్ళే నన్ను నా కుమారుణ్ణి ఆ ఇంట్లో ఉంచి బయటకు పంపించారు. ఎవరో రజత్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం. ఈ లోపల ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతుంది? నేను చేసింది కరెక్టేను, మా అభిమానులు వెళ్ళారు, ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్లే చేసేశారు, వాళ్లే పగలగొట్టుకున్నారు. బుద్ధి ఉందా కొద్దిగన్నా? ఎవరు ఇళ్ళు పగలగొట్టుకుంటారు? అనిల్ కుమార్ గారి మనసులో అది లేదు, నా మనసులో అది లేదు. జరిగిన రోజు రాత్రి దాదాపు 3000 మంది మా వాళ్ళందరూ వచ్చేసారు. మీరు అనండి సార్, మేము వెళ్తాం ఆ ఇంటికంటే నేను చేతులు పట్టుకొని వద్దు, అది మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, వాళ్ళు చేసిన దానికి మనం ఆ ఇంటి మీదకి పోవడం కరెక్ట్ కాదని నేను బతికినాడుకుంటున్నాను 4-5 రోజుల నుంచి. జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా, నిన్న కూడా వచ్చారు వెళ్తామని. అది మంచి సాంప్రదాయం కాదు. ఒక పద్ధతి ప్రకారం నెల్లూరులో రాజకీయాలు ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటాం. అది రాజకీయం.
ఎక్కడా చూడలేదు. నేను కానీ ఉండి ఉంటే, నా కొడుకు ఉండి ఉంటే మా ఇద్దరిని కూడా చంపేసేవాళ్ళు. మీరే చూశారు మా ఇంటికి వచ్చి. ఏ రూమ్లో కూడా వస్తువులు లేవు. ఆఖరాకి నా మనవరాలు చిన్న బిడ్డ ఉయ్యాలు కూడా పగలగొట్టేశారు. ఇది మంచి సాంప్రదాయమా ప్రశాంతమ్మ, ప్రభాకర్ రెడ్డి? ఇది కరెక్టేనా మీరు చేసింది? ప్రసన్న కుమార్ రెడ్డి కానీ అనుకుంటే 5,000 మంది పోయి ఆ ఇంటిని ధ్వంసం చేసి ప్రభాకర్ రెడ్డిని, ప్రశాంత్ని తీసుకొచ్చి నా ఇంటి ముందు నిలబెట్టేవాళ్ళు. మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో అంతా అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు ఉన్నారు. మేము నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా 50 సంవత్సరాలు రాజకీయంగా గొడవలు ఉన్నాయి మా మధ్య. మేము ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి పాల్పడలేదు. మేము జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీదకు పంపేయడమో, వాళ్ళు మా ఇంటి మీదకు పంపేయడమో అది సంస్కృతి కాదు. మేము ఎప్పుడూ అట్లా చేసుకోలేదు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో జనార్దన్ రెడ్డి గారు కనిపించినా నా భుజం మీద చెయ్యేసి ఎలా ఉన్నావు ప్రసన్న అని అడిగేవాడు. ఏమి రాజకీయాలు ఇవి? ఏమి చేస్తే అంత పెద్ద ఎత్తున రౌడీల్ని తాగిచ్చి డబ్బు ఇచ్చి మా ఇంటి మీదకు పంపించడం? మా తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కట్టించిన ఇళ్ళు అది. చేయొచ్చా? నా చావుకి, నన్ను చంపేయాలనే ప్రయత్నానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్ర బన్నారు. దేవుడు నన్ను కాపాడాడు, నా కొడుకును కాపాడాడు. మా తల్లి శ్రీలక్ష్మ గారు ఒక్కరే ఉన్నారు బెడ్రూమ్లో. లోపలికి జొరబడిపోయి కొట్టబోతుంటే వెనక ఎవరో ఆపారు. వద్దురా, పెద్ద ఆమె జోలికి పోవద్దు అని అంటే ఆ రూమ్లో కూడా ఏసీని పగలగొట్టారు, టీవీని పగలగొట్టేశారు. ప్రతి రూమ్లో ఏమైతే వస్తువులు ఉన్నాయో అన్నీ పగలగొట్టి పారేశారు. ఎక్కడా చూడలేదు మనం. బహుశా రాష్ట్ర చరిత్ర కాదు, ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి మనం పాల్పడలేదు. తప్పది. దీనికి కారకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. కొంతమంది నాయకులు గేటు ముందున్నారు. వీళ్ళు ప్రోత్సహించి లోపలికి పంపించడం. అందరూ సీనియర్ లీడర్సే. వీడియో కూడా మీకు చూపిస్తాం. కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జట్టి రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెనుబల్లి కృష్ణ చైతన్య, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, సాయి తేజారెడ్డి. ఈ 8 పేర్లు రాసి ఎఫ్ఐఆర్ కట్టమని అడిగితే మొన్న రాత్రి 12 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారు. ఏ పేర్లు లేవు దాంట్లో. ఎవరో దుండగులు వచ్చి మా ఇంటి మీదకి వచ్చి మా ఇళ్ళు పగలగొట్టారని ఆ ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎందుకు అంత దిగజారిపోవాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్? ఈరోజు వాళ్ళు ఉన్నారు, రేపు మేము వస్తాం, ఇంతకు ఇంత చేసి చూపిస్తాం. అది మంచిది కాదు కదా, మంచి సాంప్రదాయం కాదు కదా. రాజకీయాలు ఉంటాయి, అనుభవం అనేది ఉంటుంది, నేర్చుకోవాలి. అవన్నీ ఏమీ లేకుండా ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే నన్ను తిట్టడం వ్యక్తిగతంగా. ఈ సంవత్సరం రోజులు నేను ఒక్క మాట అనలేదు ఆ మనిషిని. ఆ ఒక్కటి తప్ప. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోమ్మా, అనుభవం తెచ్చుకో అని చెప్పానే తప్ప నేను ఎక్కడా కూడా చెడ్డగా మాట్లాడలేదన్నా. ఇది అన్యాయం. ఇల్లుగా లేదు, గోడలు తప్పించి మొత్తం ధ్వంసం చేసేశారు. ఇది మంచి పద్ధతి కాదు. నెల్లూరు జిల్లా ఎంత బాగుంటుందో మీకు అందరికీ తెలుసు. అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, ఏ పార్టీ వాళ్ళైనా కానీ. ఇది జరిగిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేశారు. పేర్లు చెప్పకూడదు. ఫోన్ చేసి ఓదార్చారు. బాధపడద్దు, మన జిల్లాలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు మేము చూడలేదయ్యా, మీరు బాధపడొద్దని నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆమెని ఏమైనా చేయొచ్చు. ఆ గొడ్డళ్ళు, ఆ తాగి వచ్చారు కాబట్టి మా అమ్మను కూడా చంపేసి ఉండొచ్చు. నేను కానీ ఉంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు, దాంట్లో డౌటే లేదు. ఏం చెప్పిందో తెలుసా? నా కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి నా కాళ్ళ దగ్గర పడేయండి అని చెప్పింది. ఇంటి మీదకి వచ్చిన వాళ్ళతో, ఈ 7 మందితో. నాకు తెలియదు, వాడిని తీసుకురావాలా, నా కాళ్ళ దగ్గర పడేయాలా? ఏంది ఇది? ఏమి రాజకీయాలు ఇవి? నువ్వు మాట్లాడితేనే నేను
దానికి కౌంటర్ ఇచ్చుకున్నాను. దానికి నా ఇంటి మీదకు పంపిస్తావా? నన్ను అనొచ్చా? పీజీలో లంచాలు నేర్చుకున్నాడు, పర్సంటేజీలు నేర్చుకున్నాడు, ఆఖరాకి ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి అప్పులు చేస్తున్నాడని కూడా చెప్పింది. ఈ రోజుల్లో అప్పులు చేయకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు? వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అప్పులు తీసుకుంటారు, దాంట్లో తప్పేముంది? మీ ఆయన తీసుకోలేదు అప్పులు? మాతో చెప్పున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాను ప్రసన్న చలపతి, బయట నుంచి అప్పులు తీసుకొచ్చి నడుపుతున్నాను అని చాలాసార్లు మాతో చెప్పాడు. ఏదేమైనా ఇది మంచి సంప్రదాయం కాదు. నేనే కానీ అనుకుంటే 5 నిమిషాల్లో 10,000 మంది పోయి ఆ బిల్డింగ్ పడగొట్టి వాళ్ళిద్దరిని ఎత్తుకొచ్చి నా దగ్గర పెడతారు. నేను చేయను, నేను ఆ పని చేయను. వాళ్ళకి సరే బుద్ధి లేదు. మనమన్నా మన నెల్లూరు జిల్లా చరిత్రను మనం కాపాడుకోవాలి. మన జిల్లాని ఒకరి మీద ఒకరు ఇళ్ల మీదకు పోయి కొట్టుకుంటే దానికి న్యాయం అనేది ఉండదు. చాలా దారుణం, చాలా బాధగా ఉంది. అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఇంటికి వచ్చి పలకరిస్తున్నారు. ఇది ఎప్పుడు మనం చూడలేదు. అందులో అది పెద్ద ఆయన కట్టించిన ఇల్లు, శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు. లోపల శ్రీనివాసరెడ్డి గారి భార్య ఉంది. వచ్చేసి గొడ్డళ్ళు ఎత్తుకొని భయభ్రాంతులు చేసి గందరగోళం చేసి ఒక మచ్చలాగా మిగిలిపోయింది. తప్పది. ఇప్పటికైనా రాజకీయాలుగానే చేయాలి. ఇదేంది ఇది ఈ విధంగా చేసేది? ఇళ్ల మీదకి వచ్చి ఆ ఫొటోస్ చూపిస్తాం చూడండి, ఎవరెవరు ఉన్నారో 8 మందిని ఫోటోలు చూపిస్తాం. ఆ వీడియోలో ఉన్నారు. ఆ మిద్దె మీద చేరి కూడా పాపం తిడుతూ ఉన్నారు వాళ్ళని. ఏం పనిరా ఇది, మంచి పద్ధతి కాదురా, వెనక్కి రండిరా అని. వినలేదు, తాగుండారు కాబట్టి వినలేదు. ఇది కాదు మింద అక్కడ వీడియో, అదే 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 జట్టి రాజగోపాల్ గారు, కొవ్వూరు మండల్ కన్వీనరు, ఆ పెన్నా డెల్టా చైర్మన్. స్పీడ్ జనసేన నాయకుడు చప్పటి శ్రీనివాసరెడ్డి గారు, పేనబల్లి కృష్ణ చైతన్య, ఇందుకూరుపేట మండలం, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు, ఇందుకూరుపేట నాయకుడు, కమలాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, కోవూరు మండల్ కన్వీనరు, ఎక్స్ కోవూరు మండల కన్వీనర్ మల్లారెడ్డి. ఈ రోజుటికి దాదాపు 1 వీక్ కరెక్ట్గా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఇట్లాంటి ఫ్యాక్షన్ కలిగిన మెంటాలిటీతో రాజకీయం చేసి ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం అనేది దాదాపు వారం అవుతా ఉంది. కనీసం ఈ వారం రోజుల్లో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రికల్లా కేసు కట్టారు. కానీ ఈరోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో, సుత్తులతో, గడ్డపారలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండో రోజే ఏఎస్పీ గారిని కలిసి
ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి, ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇద్దరు డిఎస్పీలు, నగర డిఎస్పీ, రూరల్ డిఎస్పీ గారు వస్తే మేము ఐడెంటిఫై చేస్తాం, మేము వాళ్ళ మీద కేసు కడతామని చెప్పారు. నెక్స్ట్ రోజు ఈ ఫుటేజ్ కూడా మేమే కలెక్ట్ చేసి ఏఎస్పీ గారిని కలిసి మేమందరం కూడా ఆ రోజు ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఫుటేజ్ ఇచ్చి కూడా 6 రోజులు అవుతా ఉంది. నిన్న సాయంకాలం ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్లో ఎవరూ పేర్లే, కొందరు దుండగులు దాడి చేశారని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు 8-9 మంది ముఖ్య నాయకులు, కొవ్వూరుకు సంబంధించిన ముఖ్య నాయకులు పేర్లు ఐడెంటిఫై స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఈ రోజుకి కూడా ఒక కేసు కట్టకపోగా కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ 2వ రోజే 3వ రోజే ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. మొదట మేము కూడా ఖండిస్తున్నాం, ఎవరు అభిమానులు అనింది. కరెక్ట్గా ఇంకో 2 గంటల తర్వాత నేనే ఫోన్ చేశాను, వెనక్కి పిలిచాను. అంత నిజమే, వాళ్ళ నాయకులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అయిపోయింది దాడి, చాలు మీరు వచ్చేయండి ఇంకా అని చెప్పిందేమో. తర్వాత మళ్ళీ సాయంకాలం ఇంకొక 2 గంటల తర్వాత వాళ్ళే బగలు కొట్టుకున్నారని చెప్పింది. అది కూడా చూపించాం. మేమెవరూ బగలు కొట్టలేదు, ప్రసన్న కుమార్ రెడ్డి రాకముందే పోలీసులు వచ్చి చెదరగొట్టి అందరినీ తరిమేయటం కూడా జరిగిందని వీడియో కూడా చూపించాం. మళ్ళీ ఇంకో కొంచెంసేపు తర్వాత ఏం చెప్పింది, ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో చెప్పారేమో, ఎవరో పత్రికా విలేకరు అడిగితే అందుకని వెళ్ళిపోయాడు. అంటే మీరు ఒక స్కెచ్ గీశారు, ఆ స్కెచ్ ఆయనకు తెలిసింది కాబట్టి వెళ్ళిపోయాడు, మేము దాడి చేసే సమయానికి లేరు అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది. అంటే ఏంటి దాని ఉద్దేశం, మీరు 200 మంది వెళ్ళండి, ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయండి, ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చండి అనేదే కదా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంత స్పష్టంగా ఆమె నోట్లో నుంచే ఆమె స్పష్టంగా పత్రికా ఇది ఏది కూడా మేము చెప్పేది ఏది కూడా దీంట్లో ఒకటి కూడా మేము ఏదో వేగ్గా ఒకరి మీద నింద వేయటం కాదు, స్పష్టమైన ఆధారాలు ప్రెస్లో చూపిస్తున్నాం, ఎవరెవరు వచ్చారు, ఎవరిల్లు అది కనిపిస్తూ ఉంది. ఆమె చెప్పిన ప్రెస్ వీడియోస్నే కోట్ చేస్తూ ఉన్నాం, ఆమె చెప్పింది మీ పత్రికల ద్వారా చెప్పిందే మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అలాగే ఇంత దాడి జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము మద్దతు తెలియజేస్తే అందరూ ఆయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు వస్తున్నాడు, ఆయనకి ఏం సంబంధం. నీ మీద 4 మాటలు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో అందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించుకొని అన్నీ చేయించుకున్నప్పుడు ఒక పెద్ద కుటుంబం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, 15 సంవత్సరాలుగా మా అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో కలిసి పార్టీలు కలిసి నడుస్తున్నాం. ఈ జిల్లాలో ఒక పెద్దన్నగా అందరికీ కూడా రాజకీయాలలో ఎలా మెలగాలో, ఎలా హుందాగా ఉండాలో అనేది నేర్చుకున్న వ్యక్తికి సమస్య వస్తే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే మేమందరం పోతే ఆయనకేం పని, ఆయనకేం సంబంధం అంటే అది ఏందని ఇది అంటే ఆయనకేం సంబంధం ఏంటంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి నాకు సంబంధం ఎందుకు ఉండదు. ముందుగా ఏ పౌరుడికన్నా రాజకీయాలు పక్కన పెడదాం, ఏ పౌరుడైనా ప్రశ్నించే హక్కు, ఒక వ్యక్తి మీద ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఒక పౌరుడిగా స్పందించే హక్కు నాకుంది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా కలిసి 15 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీలో ముందుకు వెళ్తా ఉన్నాం. వాళ్ళకేం సంబంధం, ఆయనకేం సంబంధం, వీళ్ళకేం సంబంధం అని మాట్లాడి ఇంకా కూడా హేళనగా దాన్ని పశ్చాత్తాపం ఎక్కడా కూడా ఒరే పొరపాటు చేసామే, పగలగొట్టించామే, దాడి చేయించామే, ఒకవేళ పెద్దామికి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు సతీమణికి ఏమన్నా 200 మంది పోయినప్పుడు ఒక షాక్కు గురై ఏమన్నా అయ్యునుంటే ఏంటి అనే పరిస్థితి అని ఒక చిన్న పశ్చాత్తాపం కూడా లేకుండా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ, ఒక రాక్షసత్వమైన మెంటాలిటీతో తర్వాత కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నిజంగానే బాధ కలిగిస్తుంది. ఏమన్నా మాట్లాడితే మేము ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు అని అంటారు. ఈరోజు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా ఒప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయకపోయినా కూడా 4 కలిపిచ్చి మా మీద బండలేసే రకం. ఈరోజు
ఇది జరిగిన తర్వాత కృష్ణా జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ చిన్న కుటుంబంలో నుంచి వచ్చి హారిక చిన్న కుటుంబంలో నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగితే ఆ అమ్మాయిని సొంత మండలంలో కార్యక్రమానికి వెళ్తుంటే దాదాపు 1.5 గంట సేపు ఆ అమ్మాయిని కారులోనే ఉంచి చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడిన భాష భయభ్రాంతులకు గురి చేసిన ఇది చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మంత్రి గారు ఒక బీసీ నాయకుడు ఒక బీసీకి జరిగిన అన్యాయాన్ని ఖండించకపోయినా పర్వాలేదు, ఆయన మాట్లాడిన భాష ఏంటి? ఒక మహానటి, ఒక బీసీ మహిళ మీద దాదాపు 1.5 గంట సేపు అరాచకం చేస్తే ఆమె మహానటి. ఈమె మాత్రం ప్రశాంతమ్మ మాత్రం నానా రకాల భాష ఒక సంవత్సరం నుంచి మాట్లాడచ్చు, ఇట్లాంటి అరాచకం చేయొచ్చు, ఒక ఇంటి మీద కూల్చేయచ్చు, మాజీ శాసనసభ్యులని మంత్రుల్ని అందరినీ పట్టుకొని వాడనొచ్చు, వీడనొచ్చు, పశువులు అనొచ్చు, ఆంబోతులు అనొచ్చు. ఆమె మాత్రం ఏంది అమాయకురావు ఏదో చెప్పారు అంటే ఒక పారిశ్రామికవేత్త డబ్బుండి ఒక మహిళ ఏమి చేసినా కూడా ఆమె కరెక్టే. అదే ఒక పేదింటి ఒక బీసీ మహిళ మాత్రం కష్టపడి పెద్ద స్థాయికి పోతే ఆ అమ్మాయి మాత్రం అంట మహానటంట. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు నచ్చినట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం మాట్లాడినా మేము చెల్లుబాటు అవుతుంది, అధికారంలో ఉన్నాం. ఇట్లాంటి అరాచకం జరుగుతూ ఉంటే ఒక పశ్చాత్తాపం ఒక ఇది అనేది లేకుండా ఇది తప్పుగా కరెక్ట్ అని ఖండించకపోగా ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ఎందుకు ప్రసన్న ఒక మాట మాట్లాడితే ఆయన జాగ్రత్తగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడితే దాన్ని ఏదో తప్పు అర్థాలు మహిళలో 100 మహిళల్లో కొందరు ఉంటారు అక్కడక్కడ. ఈ రోజుల్లో 3 రోజుల క్రితం చూసాం జనసేన వీర మహిళ కాళహస్తిలో ఇన్ఛార్జిగా ఉన్న ఆమె మర్డర్ చూసాం. ఆమె కూడా మహిళే కదా. వాళ్ళ డ్రైవర్ని చంపేసి కువ్వం నదిలో పడేసిన సంఘటన 3 రోజుల క్రితం వెలుగు వచ్చింది. అంటే ఇట్లాంటివి ఒక్కొక్కడి దగ్గర అందరూ కాదు 1% మహిళలు ఒక నేరపూరితమైన ఆలోచనలు, ఒక రాక్షసత్వమైన ఆలోచనలు, ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ గలన ఆలోచనలు ఈ మధ్య సినిమాల్లో కూడా చూస్తూ ఉన్నాం. మామూలుగా ఆడవాళ్ళే ఫ్యాక్షన్ మెంటాలిటీతో చేసే కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అక్కడక్కడ 1% కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించి దాడులు చేయించి వాళ్ళని ఇంకా అయ్యో పాపం వాళ్ళు మహానుభావులు, డబ్బులుంటే అవన్నీ చెరిగిపోతాయి, పేదింటోళ్ళు అయితే వాళ్ళ మీద ఏమైనా నచ్చనే చందా కూటమి వాళ్ళకి కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు ఇది. ఈరోజు ఆ అమ్మాయి కూడా ఒక బీసీ మహిళే, హారిక కూడా. ఇక్కడ జరిగింది కూడా మీ మహిళే, చంపింది కూడా కాళహస్తిలో. ఈరోజు దాడి మీదకి సంబంధించిన కేసులు కట్టకపోగా ప్రసన్న మీద ఒక కేసు కట్టారు, ఇంకా కూడా కడతారు. ఆ కేసో ఈ కేసో 1.5 సంవత్సరం తర్వాత ఆ మట్టి ఎత్తాడనో ఈ మట్టి ఎత్తాడనో కూడా దొంగ కేసులు కట్టే ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాలు చేయకుండా పోరు, ఎందుకంటే ఏదో ఒక రకంగా కక్ష చేయాలి. ఇప్పుడు డ్యామేజ్ అయిపోయాం, నష్టమైంది, ప్రజల్లో చెడ్డగా పోయింది కాబట్టి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన చేస్తారు. కాబట్టి ఇంకనైనా మీకు ప్రజల మ్యాండేట్ 5 సంవత్సరాలు మంచి చేయమని ఇచ్చారు, మీరు మంచి చేయండి. ప్రజల పక్షాన పోరాటం చేయమని మాకు అవకాశం కల్పించారు, అలాగే మేము పోరాటం చేస్తాం. అంతే తప్ప మీరు ప్రసన్న అప్పులు వ్యక్తిగతం కాదా? ప్రసన్న అప్పు చేస్తాడో ఏం చేస్తాడో అది వ్యక్తిగతం కాదా? అది రాజకీయాలకు ఏం సంబంధం? రాజకీయాలకు ఏం సంబంధం అంటే ఆయన అప్పు చేస్తాడు, అప్పు ఎగ్గొడతాడు, అప్పు తీసుకుంటాడు, అప్పు ఇస్తాడు, ఏమి సంబంధం? ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం కరెక్టు, ఇంకొకరు మాట్లాడితే మాత్రం తప్పు. ఇందాకే చెప్పాడు ప్రసన్న చెప్పిన దానికి మీరెందుకు ద్వంద్వార్థాలు తీసుకుంటున్నారు? మీ మనసు ఏమన్నా అలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు నెగిటివ్గా తీసుకుంటున్నారా? ఈరోజు ఇందుకే అమ్మాయి మీద దాడి చేసిన ఇప్పటికి కూడా కేసు లేదు.
1.5 గంట కారులోనే బిక్కు బిక్కుమంటూ నానా రకాల భాష, నానా రకాలుగా కారుని కొడుతూ చేసిన హింస. అమ్మాయి బీసీ మహిళ కాదా? గౌడు సమాజానికి సంబంధించిన మహిళ కాదా? ఇప్పుడు మేము చేస్తే మంచి, మేము చెల్లుబాటు అవుతుంది, మేము పెద్ద మనుషులమి, మేము దానకరులమి, కాబట్టి మేము ఏమైనా చేస్తాం, ఇది మంచి పద్ధతి కాదు. అలాగే కొంతమంది కూడా మాట్లాడుతున్నారు, అప్పుడు విపిఆర్ని మీరు పొగిడారు. రాజకీయాల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు చెడ్డోడో మంచోడో ఖచ్చితంగా మంచే మాట్లాడతాం, చెడ్డెట్ట మాట్లాడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు వీరుడు, సూర్యుడు, దేవుడు, మాకు ఆరాధ్య నాయకుడు, మా భవిష్యత్తు ఆయనే అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదా? వాళ్ళే ఉదాహరణ. ఇదే విపిఆర్ గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు చూడలేదా? రాజకీయాలలో ఆ రోజు మా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఖచ్చితంగా తప్పకుండా పొగుడతారు. అంతేగాని అప్పుడు మీరు మాకు తెలిసినా, లోటుపాట్లు తెలిసినా అవి చెప్పం ఎవరైనా కానీ. కాబట్టి ఇది మేము అడిగేదల్లా ఒకటే, సరే మా మీద మీరు కేసులు కట్టారు, బాగానే ఉంది. పోలీసు వ్యవస్థని ఇంత స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్న తర్వాత కూడా మీరు కేసులు కట్టకపోతే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, అధికారం శాశ్వతం కాదు. ఇంకో 4 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మీరు కట్టకపోతే అన్ని పేర్లు కూడా ఆ రోజు కూడా మేము కూడా కడతాం. అందరూ మూల్యం చెల్లిస్తారు. కానీ చట్టపరంగానే మేమేం చేయాలో అన్నీ కూడా చేస్తాం. ఏం పర్వాలేదు, ఎవరు ఎక్కడికేం పోరు, అందరేడే ఉంటాం. తప్పకుండా దానికి సంబంధించిన మూల్యం అందరూ కూడా చెల్లిస్తారు. చేసుకోండి, పెట్టుకోండి, ఇంకా ఎతకండి. ఆ గ్రావులను కేసు, ఆడ మట్టి ఎత్తాడు, ఈడ మట్టి ఎత్తాడు, ఆడ మట్టి ఎత్తాడు. 1.5 సంవత్సరం తర్వాత మీరెత్తిన మట్టి కూడా, మీరెత్తేసిన మట్టి కూడా కేసులు పెట్టండి అందరి మీద. కాబట్టి ఆమె మాట్లాడుతున్న భాషను ఒకసారి ఆమె సరి చేసుకొని చూసుకోవాలా. వాడు వీడు మేమెక్కడా ఆమెని ఏకవచనంతోనో ఎక్కడ ఏం మాట్లాడలా, ప్రభాకర్ రెడ్డి గారిని కానీ ప్రశాంతమ్మ గారిని. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎవరి సంస్కారం ఏంటో అనేది, ఎవరు ఏంటో అనేది వాళ్ళ సంస్కారం తెలుసుకోవాలా. కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే, ఎంపీ ఎమ్మెల్యేల మీద అంటే కేసు కట్టరనుకోండి, కనీసం పాల్గొన్న వాళ్ళ పేర్లైనా, మేము చూపిస్తున్న పేర్లైనా కూడా కేసు కడతారో లేదో చూస్తాం. అది వాళ్ళు చూసుకోవాలి. అది మాకు సంబంధం ఏముంది? ఎవరు ఇరికిచ్చారో, ఎవరు ఇరికించబడ్డారో దాంట్లో వాళ్ళు చూసుకోవాలి. అదే ఇలా అంటున్నారు అంటే ఇప్పుడు తెలుగుదేశం చెప్పే ప్రకారం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు పాప వినుత అనే మీద మర్డర్ కేసు పెట్టున్నారా? అది ఏమన్నా తప్పు అని ఏమన్నా అంటారేమో ఒకసారి. అది కూడా తప్పు, ఒక మహిళ మీద మర్డర్ కేసు పెట్టారు, ఇది కరెక్ట్ కాదు అని కూడా ట్వీట్ చేస్తే బాగుంటుందేమో. వాళ్ళు చెప్పే ప్రకారం మహిళల మీద ఏమనకూడదు, మహిళల్ని ఏమనకూడదు, మహిళలు తప్పు చేసినా, మర్డర్ చేసినా ఏమనకూడదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ జనసేన మహిళలు ఏమన్నా దానికి ఏమన్నా ట్వీట్లు పెడతారా? ఇది అన్యాయంగా జరిగిపోయింది మర్డరు, ఆమె ఏదో కొట్టింది మామూలుగా, వాడు చచ్చిపోయాడు, అది వాడి తప్పు కానీ ఆమె తప్పు కానీ అని చెప్తారేమో చూసుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గుడ్డు బుక్ రాయమన్నాడు, రెడ్ బుక్ ఎందుకు రాస్తాం? మేము రక్తం అనేది వాళ్ళది, మేము మంచిగా చేస్తాం. గుడ్ బుక్ అనేది మంచిగా చేస్తాం, మంచి ద్వారా ప్రజల్ని ఇది చేసుకుంటాం. కానీ రాక్షసత్వం ద్వారా ఈ రోజు రాక్షస ఆనందం వాళ్ళు పొందొచ్చు, సునకానందం పొందొచ్చు, ఆ ప్రశాంతంగా నిద్రపోయి అబ్బా మేము ఏదో చేసాం పీకేసాం అనే వాళ్ళు పొందొచ్చు ఈ రోజు తాత్కాలికం. ఏదైనా కూడా ఫైనల్ అనేది ఒకటి ఉంటుంది కదా. మా జగన్మోహన్ రెడ్డి గుడ్డు బుక్ రాయమన్నాడు, రెడ్ బుక్ ఎందుకు రాస్తాం? మేము రక్తం అనేది వాళ్ళది, మేము మంచిగా చేస్తాం. గుడ్ బుక్ అనేది మంచిగా చేస్తాం, మంచి ద్వారా ప్రజల్ని ఇది చేసుకుంటాం. కానీ రాక్షసత్వం ద్వారా ఈ రోజు రాక్షస ఆనందం వాళ్ళు పొందొచ్చు, సునకానందం పొందొచ్చు, ఆ ప్రశాంతంగా నిద్రపోయి అబ్బా మేము ఏదో చేసాం పీకేసాం అనే వాళ్ళు పొందొచ్చు ఈ రోజు తాత్కాలికం. ఏదైనా కూడా ఫైనల్ అనేది ఒకటి ఉంటుంది కదా. పడింది అంటే ఇప్పుడు కొట్టేశాడు కాబట్టి వాడు పై చెయ్యి కొట్టించు మా మీదకి వచ్చినాడు, ఇలా చిన్న చెయ్యం కాదు. మన స్వతంత్రం వచ్చిందే గాంధీ ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిమన్నాడు కాబట్టి మన స్వతంత్రం వచ్చిందని భారతదేశం ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. అట్టని చెప్పి గాంధీ నువ్వు చెప్పినట్టు గాంధీ ఏమన్నా వీకనే కాదు కదా.
మీరే చెప్తారు కదా, ఒక పుస్తకాల్లో టీవీల్లో ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపి మరి నాన్ వైలెన్స్ చేసిన గాంధీ గారు ఫాదర్ ఆఫ్ నేషన్ అయ్యాడు, స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. అట్లా అని చెప్పి కొట్టేవాళ్ళంతా ఇదని కాదు, వాళ్ళకి ఈరోజు చూపించుకున్నారు, రైట్, వాళ్ళు ఈరోజు చూపించారు, రేపు మాది వచ్చినప్పుడు కదా తప్పకుండా. ఇప్పుడు దాడి అనేది ఇంకంటే వాళ్ళ ఏ విధంగా ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద, ఇప్పుడు నెక్స్ట్ ప్రసన్న మీద, ఈ విధంగా కార్యకర్తల మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఆ పరిస్థితి వస్తే కాపాడుకుంటాం. ఎందుకంటే నాయకులుగా మేము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకోవాలి కాబట్టి మేమందరం. ఒకవేళ నిజంగా అదే పరిస్థితి కార్యకర్తలకు వస్తే మాత్రం తప్పకుండా మేము చేయాల్సింది మాత్రం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మేమనేదే అగ్రెషన్ లో పోతే, మేమనేదే ఇళ్ల మీద కూడా దాడి చేయడం మొదలు పెడితే అది కింద దాకా దాన్ని రెజనేట్ అవుతుంది. కింద దాకా కూడా అరే మనం కూడా చేయాలి కాబట్టి మేము ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కాబట్టి మేము దానికి సంబంధించి దాడికి అనేది కరెక్ట్ కాదని ఒక అడిగి వెనక్కి వేసాం. అలా అని చెప్పి మా కార్యకర్తలు మీకు ఇదే సందర్భం పోతే మాత్రం తప్పకుండా దానికి తగ్గట్టు మేము కూడా యాక్షన్. ఇప్పుడు నేను చెప్పినట్టు మర్డర్ చేసినోడు అమాయకుడు కాబట్టి అంటే ఇంక వీళ్ళందరికీ కూడా అమాయకులనే కదా వాళ్ళు చెప్తుంది. మేము దాడి చేసింది మేము అమాయకుల్ని, అన్యం పుణ్యం తెలియని మేమంతా అన్నీ కదా వాళ్ళు చెప్తున్నారు. అదే సరే బా, ప్రజల్లోకి వెళ్తామంటే ఇప్పుడు ప్రజల్లో బంద్కి పిలిపించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము చెయ్యం. ఇప్పుడు బంద్ని పిలిపించి ప్రజలకు ఆటంకాలు కలిగించే పనులు మేము చేయదలుచుకునే ప్రతి మండలం సంబంధించి ఒక ప్రెస్ మీట్ రూపంలోనూ ప్రజల్లో తిరిగినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పే కార్యక్రమాలు, దానికి సంబంధించిన కార్యక్రమాలు తెలియజేస్తాం. ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా ఏ నియోజకవర్గాల మండలాల్లోనూ అన్ని దగ్గర కూడా ప్రజలకు వివరిస్తూ ఈ విధంగా జరిగినప్పుడు కేసు కట్టలేదు, ఈ విధంగా జరిగిన దాడి. ఎందుకంటే నల్లపరెడ్డి కుటుంబం అనేది జిల్లా ప్రతి దగ్గర కూడా వాళ్ళ మార్క్ ఉంది కాబట్టి ప్రతి దగ్గర కూడా వాళ్ళకి జరిగిన దాని మీద తెలియజేస్తాం, చెప్తాం. సీనియర్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి జరిగింది, సామాన్య కార్యకర్తలు దిక్కుదిక్కుమంటారని చెప్పి ప్రజల్లో భావన ఉంది. మీరు ఎలాంటి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు లీగల్ గా చేయాల్సింది లీగల్ గా తీసుకెళ్తాము, దానికి సంబంధించిన ప్రైవేట్ కేసులు వేస్తాం, సంబంధించి ప్రజల్లోకి వెళ్తాం. ఇంక అంతేగా చేసేదాన్ని మేము పోయి కొట్టం కదా. మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాకు చెప్పినట్టు మా అభిమానులు, ఆయన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల ఆవేశం ఉన్న, ఆక్రమం ఉన్న ఈ జిల్లా సంస్కృతి సంస్కారం అది కాదు కాబట్టి, దాడికి ప్రతి దాడి అనేది సమాధానం కాదు కాబట్టి న్యాయం జరిగిన పక్షంలో ఇద్దరే రాజకీయాల్లో న్యాయస్థానాన్ని ఒకటి అప్రోచ్ అవుతాం, రెండుది ప్రజాక్షేత్రం ఉంటుంది, ప్రజలకు చెప్తాం, ప్రజలకు తెలియజేస్తాం. వీళ్ళు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, వీళ్ళ పెద్ద మనిషి స్థానాలు, వీళ్ళ డబ్బు ముసుగులో మేము పెద్దోళ్ళని, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది దాన్ని ప్రజలకు తెలియజేస్తాం. అంతే కదా. వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టారంటే ప్రశ్న ఇచ్చిన దాంట్లో మేము ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ ఆలస్యానికి ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ వల్ల ఆలస్యం చేస్తుంది. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ప్రసన్న ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దానికి సంబంధించి ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు 6 రోజుల తర్వాత ఏం తేల్చారంటే ఎఫ్ఐఆర్ కట్టారంటే కొన్ని దుండగులు దాడంట. 6 రోజుల తర్వాత గుర్తు తెలియని దుండగులు దాడి, 6 రోజుల తర్వాత ఏదో కొండందో ఎలుగునేదో పెట్టినట్టు పెద్ద ఇది కట్టినట్టు దుండగులు దాడి అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కడతారు 6 రోజుల తర్వాత. బేసిక్ గా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ రెడీ చేస్తారు. ఈ బేసిస్ మా మీద మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఎక్కడైనా వాళ్ళు నేను ఎఫ్ఐఆర్ లో కూడా కారణాలు లేవు, ఆలస్యానికి ఇది కారణం అని చెప్పారంటే ఇంకెంతకన్నా దారుణాలు ఇంకేమున్నాయని మాత్రం తెలియజేస్తాం. ఎవరైనా అడగాలంటే అడగచ్చన్నా. పెడితే మేము 7వ తేదీ సాయంకాలం రిపోర్ట్ ఇచ్చాం. ఇన్సిడెంట్ నైటే 7వ తేదీ రాత్రే ఇచ్చాం, 8వ తేదీ ఎస్పీ ఇదే ప్రశాంతమ్మ గారు 8వ తేదీ సాయంకాలం 5 గంటలకి రిపోర్ట్ ఇస్తే కరెక్ట్ గా 10 నిమిషాల్లోనే ఆయన ఇచ్చిన వెంటనే ఆమె కాపీ మీదే కేసు రిజిస్టర్ చేశారు. ఇంకోటి అసలు విచిత్రం ఏంటంటే నేను ఇప్పుడు దా చూడలా, ఎవరైనా మన అందరూ కూడా కంప్లైంట్లు ఇస్తాం, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందని చెప్తాం కానీ సెక్షన్లతో సహా ఈ సెక్షన్ పెట్టి ఈ మీద కేసు పెట్టండి, ఈ 79 సెక్షన్ పెట్టండి, ఈ విధంగా పెట్టండి అనేది రిపోర్ట్ లో నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలలో చాలా మంది రాజకీయ నాయకులు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారు అంటారు కానీ ఆమె కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఆమె సెక్షన్ కూడా రాసేసింది 79, 73, 351, 74 ఇది కూడా పెట్టచ్చు, 74 కూడా పెట్టచ్చు. ఆమె పోలీసులకి ఇదో ఈ విధంగా సెక్షన్లు పెట్టండి, ఈ విధంగా సెక్షన్లు పెట్టి కేసులు కట్టండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదే సెక్షన్లతో పట్టు అని 10 నిమిషాల లోపలే
అదే 5 గంటలకు ఇచ్చారని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా కట్టేశారు. అంటే ఆమె ఇచ్చిన 10 నిమిషాలలోనే ఆమె రాసిన సెక్షన్లే, ఆమె నచ్చిన సెక్షన్ ఆమె కంప్లైంట్ లోపల ఆమె రాసుకొని ఏమి జరిగిందని కాదు, ఇది జరిగింది దీనికి ఇది అనిస్తే అదే సెక్షన్లో కట్టడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇప్పుడు దాకా లేదు. ఇందాక అన్నం చెప్పినట్టు ఒక చిన్న ఇంపార్టెంట్ ఈరోజు పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటి, గత సంవత్సరం నుంచి చూసుకుంటే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల చూసుకుంటే అనేక మర్డర్లు జరిగినాయి. అయ్యప్ప గుడి దగ్గర కానీ వేదాయపాలెం దగ్గర కానీ ఇట్లా దాని దగ్గర దారిని పోయే వాళ్ళంతా మర్డర్లు జరిగింది. ఈ రోజు మీరు ఒక ఎమ్మెల్యే ఎంపీగా మీరే మనుషుల్ని ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి రౌడీ మోకల్ని గంజాయి బ్యాచ్ని పంపిస్తే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే. అదే మాకు ఎమ్మెల్యే ఎంపీ అండదండలతోనే మాకు ఎమ్మెల్యే ఇల్లు దాడి చేయగా సామాన్యుని ఎవడైనా మేము పొడవచ్చు, సామాన్యుని ఎవడైనా చంపినా మాకేముంది వాళ్ళ అండదండలు ఉన్నారని ఒక లైసెన్స్ ని ఈరోజు వాళ్ళు ఇస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం దానికి కొమ్ము కాస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత పాప సీఏని ఎత్తేయటం, దానివల్ల ఏం ఉపయోగం? ఎస్పీ గారు ఆలోచన చేయాలా. 5th టౌన్ లిమిట్స్ లో రూరల్ లిమిట్స్ లో మర్డర్ జరిగితే 2 సీఏలు ఎత్తేసారు. ఈ విధంగా మీరే ఒక పక్క ప్రోత్సాహం చేసి వాళ్ళ మీద కేసులు లేకుండా ఒక మాజీ మంత్రి మీద ఇళ్ళ దాడి మీదకి ఒక గంజాయి బ్యాచ్ల్ని ఒక 10 మంది నాయకత్వంలో ఒక రౌడీ ఎలిమెంట్స్ ని పంపించి దాడులు చేస్తుంటే మీరు ఏమిస్తున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే మీరు ఎవరైనా చంపండి, మీరు ఎవరైనా దారిని పోయండి, కత్తించుకొని పొడవండి గంజాయితో, మేము అండదండలు ఉంటాము, మేము సపోర్ట్ చేస్తున్నాం అనే మెసేజ్ ఇస్తున్నది. కాబట్టి దీని దృష్టిలో ఆలోచన చేయాలా. ఇప్పటికే ఇది కామన్ పబ్లిక్ కూడా, నెల్లూరు జిల్లాలో సామాన్య ప్రజలు కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇట్లాంటి మర్డర్ చేసే బ్యాచ్ల్ని ప్రోత్సహిస్తూ ఇళ్ల మీదకి పంపిస్తున్నారంటే రేపు అదే మర్డర్ చేసే వాళ్ళకి ఎవరికైనా చంపేమని చెప్పే లైసెన్స్ ని కల్పించడం కాదా అన్నది మాత్రం నెల్లూరు జిల్లా ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి మాత్రం తెలియజేస్తాను. కరెక్ట్గా ఒక వారం క్రితం 7వ తారీఖున నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి ఒక్క నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ రాజకీయాల్లో ఒక మాట అనడం, దానికి సంబంధించినటువంటి ప్రత్యారోపణలు చేయడం ఇవన్నీ సహజం రాజకీయాలు అయిన తర్వాత. ఆ మాటను బేస్ చేసుకొని ఆ నాయకుడి ఇంటి మీదకి పంపించి దాడి చేసి విధ్వంసం చేసినటువంటిది ఎక్కడ కూడా గమనించలే. ఒక రాష్ట్రమే కాదు, భారతదేశం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఎక్కడున్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా దీని గురించి చర్చించుకునే పరిస్థితి అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కలిగించింది. సో దీనికి సంబంధించి ఒక మాట అయితే చెప్పచ్చు. ఎప్పుడు కూడా మనము సొసైటీలో కానీ రాజకీయాల్లో కానీ మనం ఒకరినొక మాట అంటే వాళ్ళు తిరిగి 10 మాటలన్నా పడగలగాల. లేదు నేను అలా మాటలు పడలేను అని అన్నప్పుడు నేను ఆ మాటను కూడా అనకూడదు. సో మొదటగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తిరిగి ఒక ఆరోపణ చేస్తారు. అది మీకు నచ్చకపోతే మీ మనుషుల దగ్గరనో మీ దగ్గరనో దానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఇప్పించడం అన్నది సహజంగా జరిగేటువంటి పరిణామం. లేదు ఇప్పుడు మీరు కేసు పెట్టారు, ఆ కేసును కూడా మేమే వ్యతిరేకించట్లా, ఎందుకంటే చట్టపరంగా మేము దాంట్లో ఉన్నటువంటి దాని మీద పోరాటం కూడా జరుగుతుంది. సో ఇవన్నిటికీ భిన్నంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయించడం అంటే ఎటువంటి పరిస్థితికి దారి తీస్తా ఉందో అర్థం చేసుకోవాలి. ఇందాక ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు ఆయన కనుక ఆ ఇంట్లో కనుక ఉంటే ఆయన హతమార్చాలన్న ఆలోచనతో అక్కడికి రావడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మారణాయుధాలు కానీ అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇంకా 4 సంవత్సరాలు ఉంది ప్రతిపక్షంలో. రాబోయే రోజుల్లో మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం కానీ, అక్రమ కేసులు, ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం కానీ, ఇంకో 4 సంవత్సరాల లోపల ఏమైనా చేయగలం అనే పరిస్థితిని ఈరోజు వాళ్ళు కళ్ళ ముందు చూపెడతా ఉన్నారు. సరే దాడి చేశారు, ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు సమాజానికి అంతా కూడా తెలుసు. అయితే కనీసం ఈరోజు 7వ తారీఖు జరిగితే 8వ తారీఖున ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుంటే ఆయన లేరు. ఏఎస్పీ గారికి వీడియోస్తో సహా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంటి మీదకి వచ్చినారు వాటన్నింటిని కూడా మార్క్ చేసి పేర్లు రాసి వాటన్నింటిని కూడా వీడియోలు ఇస్తే 6 రోజుల తర్వాత 13వ తారీఖున అంటే నిన్నటి రోజున అది కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేసినారంటే ఈ రోజున మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నాం. ఎఫ్ఐఆర్ ఈ రోజుకి కూడా కట్టలేదు, ఒక వారమైనా కూడా
ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక చిన్న పిక్ ప్యాకెట్ జరిగితేనే వెంటనే ఎఫ్ఐఆర్ కడతా ఉంటారు. మరి ఇంత పెద్ద దాడి జరిగి భారతదేశం అంతా కూడా చర్చించుకునే పరిస్థితిలో ఆ దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదని మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు హడావిడిగా నిన్న ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. సో ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఏం రాశారు, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇంటి మీద దాడి చేశారు అన్నారు. ఒక్క విషయం అయితే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇంత స్పష్టంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఆ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా దొరికిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఆ పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితిలో మన ప్రజాస్వామ్యం ఉందంటే రేపటి రోజున మీరైనా మేమైనా ఎవరినైనా ఇళ్ల మీదకి కాదు ఎక్కడ పడితే అక్కడ కనిపించినట్టు కొట్టి చంపినా కూడా దిక్కులేని పరిస్థితి అయితే ఉంటుందన్నది ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం. అంటే వీళ్ళు ఏ విధమైనటువంటి మనకు నేర్పిస్తూ ఉన్నారంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఎవరున్నా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, వాళ్ళని తిరిగి అడిగే హక్కు కానీ ఎందుకు చేశారనే ప్రశ్నించే మాట కూడా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. సో ఇది రాజకీయ నాయకులకి సరే వాళ్ళకి అటువంటి స్వభావం ఉందనుకుందాం. అధికారులు మాత్రం మీరు ఆలోచించబల్లా, వాళ్ళకి మంచి చేయాలనుకుంటే చెయ్యండి. మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు చదువుకున్నారు, మీకు ఏ విధంగా చేయాలనేది మీకు తెలుసు, మీ కళ్ళ ముందు కనపడతా ఉంటే సరే ఆ ఎవరైతే కళ్ళ ముందు కనపడి ఆ ఇంటి మీదకి వచ్చినారో వాళ్ళ పేర్లు మీకు స్పష్టంగా తెలిసినా కూడా ఆ పేర్లు పెట్టడానికి కూడా ఎఫ్ఐఆర్లు మీరు వెనక్కి అడిగేస్తూ ఉంటే ఇంక ప్రజాస్వామ్యంలో ఉండాలని ఏ మనిషికైనా ఎందుకు అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇక మీదట ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తప్ప వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, ఇంకా అడిగే వాళ్ళు కానీ ఎవరు కానీ ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ ఉండకూడదు అనే పరిస్థితి ఈరోజు వీళ్ళు మన కంటికి కనిపించినట్టుగా చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడో ఇంతకుముందు గవర్నమెంట్లో ఎవరో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినారంటే ఈరోజు దాని మీదకి సంబంధించి వల్లభనేని వంశీ వెనకుండి చేయించినాడని చెప్పి ఆయన సుమారుగా 4 నెలల పాటు రిమాండ్లోకి తీసుకున్న సంగతి కూడా మనం చూసినాం. మరి ఈరోజు స్వయంగా వీడియోలతో సహా దొరికినాయి, వీడియోలతో సహా దొరికి ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద హత్యాయత్నం చేయడానికి కూడా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు ఆవేశం లేదో చేసేస్తా ఉన్నారు. ఇది ఒకటే కాదు, గడిచిన 13 నెలలుగా అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ పరిస్థితులే కనపడతా ఉన్నాయి. సో మీరు ఒకసారి ఆలోచించండి, రేపొద్దున మనం ఇన్ని అకృత్యాలు చేస్తూ ఉన్నామే, ఇంత అరాచకంగా చేస్తూ ఉన్నామే, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం ఏమి నేర్పిస్తా ఉన్నాం సమాజానికి అన్నది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు ఒకటి ఆలోచించండి, కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏదీ చేయకుండా ప్రజల్ని మోసం చేసి వారందరినీ సామాన్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలా, వాళ్ళని బెదిరించాలా, దబాయించాలా, కొట్టాలా, చంపాలా అనే ఆలోచనలు ఈరోజు వాళ్ళకు కలుగుతూ ఉన్నాయంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మరి దీని అందరూ కూడా మేము ఈరోజు కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. ఎందుకు ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టట్లేదు? స్పష్టంగా కంప్లైంట్ ఇచ్చినాం, 7వ తారీఖున కంప్లైంట్ ఇచ్చినాం, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇచ్చినాం. ఇన్ని ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్లో మీ కళ్ళకు కనపడతా ఉంటే తెలియని దుండగులు ఎవరో వచ్చి దాన్ని దాడి చేసినారని చెప్పి మీరు ఎఫ్ఐఆర్ రాయడం అంటే ఇది తప్పు కాదా అని కలెక్టర్ గారిని అడగడం కూడా జరిగింది. కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పినారు. తప్పకుండా మాకైతే దాని మీద ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ కలగట్లా. ఈ అధికారులు గత వారం రోజుల నుంచి మేము ఏం చెప్పినా కూడా విన్నట్టుగా చూస్తాం చేస్తాం అని చెప్పి మాట్లాడడమే. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం, అంటే స్పందనలో. కానీ అక్కడ ఎస్పీ గారు కానీ ఏఎస్పీ గారు కానీ కనీసం డిఎస్పీలు కూడా ఎవరు కూడా లేని పరిస్థితి కనిపించింది. అంటే మేము వస్తున్నామన్న ఇంటిమేషన్ కూడా ఉంది. సో దానికి సంబంధించి ఇంకా అక్కడ ఇవ్వడం కూడా వేస్ట్ అన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. మీరు ఆలోచించండి, మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం, సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు స్వతంత్రంగా బతకగలిగే పరిస్థితి ఏ ఒక్కరికైనా ఉందా? మరి ఇట్లాంటి రోజుల్లో మనము ఉంటా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళడం, ప్రైవేట్ కేసు వేయడం కానీ ఇందుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా పోరాడడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో బాధ్యతగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అది ఎంత జటిలమైన సందర్భమైనా ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం,
హీనంగా ఇబ్బందికరంగా ఉండేటట్టు మాట్లాడటం అనేది నాకు తెలిసి అది సభ్యత కాదు, సంస్కారం కాదు. గెలిచున్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలిచారు. ప్రసన్న రెడ్డి గారి మీద దాదాపు 50,000 పైన మెజారిటీతో గెలిచారు. 5 సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మీరు అభివృద్ధి చేసేదానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్న విషయాల మీద ఎదుట పార్టీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలని అనిపించడం అహంకారంతో కూడుకున్నటువంటి పని అంటారండి. అది ఎవరు కూడా చేయడం నాకు తెలిసి రాజకీయాల్లో అందరం చూస్తున్నాం. ఏదన్నా విమర్శలు ఉన్నా నవ్వుకునే విధంగా ఉండేవి. ఇదివరకు గతంలో చంద్రమోహన్ రెడ్డి, ఆయన వివేకానంద రెడ్డి గారు, వీళ్ళిద్దరూ విమర్శలు చేసుకుంటా ఉంటే నవ్వుకుంటూ ఉండేది అందరూ. ఊరికనే ఒకడు తాళపాకుతో ఇట్ట అంటే ఒకడు పాక చెక్కతో ఇట్ట అన్నాడు అన్నట్టుగా. కానీ సబ్జెక్ట్ ఉండేది. మరి అటువంటి వాతావరణం ఉండేటటువంటి జిల్లాలో విపరీతమైన ధోరణులు చూసాం. చాలామంది కూడా ప్రశాంతమ్మ గారికి మద్దతుగా చాలామంది అనిల్ని కూడా అడ్రస్ చేస్తూ అడిగారు, అసలు ఆ వీడియో చూసావా, నువ్వు వీడియో చూసావా, ఏంటి అట్లా మాట్లాడాలని ఆయన ఈ రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కేవలం ఆమె మహిళ కాబట్టి. అయ్యా మహిళని ఇంత మాట అంటారా? మేము అడుగుతున్నది ఒకటే, రాజకీయాల్లోకి వచ్చి ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నప్పుడు మహిళేంది పురుషుడేందయ్యా, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? అవసరమా? ఈ వీడియో చూసిన వాళ్ళు బుచ్చిరెడ్డిపాళెం వీడియో కూడా చూడాలి కదా, వారు మాట్లాడింది వినాలి కదా. అవసరమా ఇది? ఎంత ఆయనేమల్లా ఆయన అనుభవ రాహిత్యంతో ఉండవు, అవగాహన చేసుకొని రాజకీయం చేయండి అమ్మా అని చెప్పి అన్న మాటకి ఎంత ఇబ్బందికరమైన పద్ధతులతో బుచ్చిరెడ్డిపాళెంలో వారి భాష ఉండిందో అందరం కూడా చూసాం కదా. అది కూడా చూడాలి కదా. ఈ మహిళలు ఎవరెవరైతే ప్రసన్నరెడ్డి గారు మాట్లాడటం తప్పని చెప్పి విమర్శిస్తున్నారో దానికి ముందు ఆ వీడియో కూడా చూడండి, ఒకసారి చూడండి. ఎందుకంటే ఆమె మొన్ననే అయింది ఎమ్మెల్యే, ఇక్కడ 5-6 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా చేశారు. ఈరోజు మీరు మంత్రి పదవి కాచిపడతా ఉన్నారు, ఆ మంత్రి పదవి ఎప్పుడో చేసేసినాడు. మరి అటువంటి వ్యక్తిని అసలు మనం రాయి కొట్టడం ఎందుకు, తిరిగి రాయి తగిలిందని బాధపడటం దేనికండి? అయ్యో బాగా చేస్తాను, ఆయన సలహా కూడా తీసుకుంటానని ఎంత మేధగా చెప్పి వెళ్ళిపోవచ్చండి. ఎవరైనా హర్షిస్తారు అటువంటి పద్ధతుల్ని. అది కాకుండా వ్యక్తిగతమైనటువంటి నిందలు, వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడి ఆయన వయసును కూడా చూడకుండా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. మరి ఎవరెవరైతే ఈరోజు మహిళలు అని చెప్పి మాట్లాడుతున్నారో మీరు మాట్లాడిన మాటలు సరిగ్గా సమాధానం చెప్పాలంటే పురుషుడు ఏ విధంగా చెప్పగలడో వ్యక్తిగతమే. మీరు ఎట్లా వ్యక్తిగతం అని మాట్లాడారో అదే వ్యక్తిగతం ఆయన మాట్లాడినాడు. దేనికి కలవరపడుతున్నారు?
ఎందుకు ఇప్పుడు కలవరపడుతున్నారు? మీరు మాట్లాడిన భాష అవసరమా? ఎవరైనా సరే ముందు ఇది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయ్యా. ఎవరో ఏదో మాట్లాడారు, మాకు ఇబ్బంది కలిగింది అనే ఆలోచనతో మనం మనుషుల్ని ప్రేరేపించి ఇళ్ల మీదకు పంపించే పరిస్థితులే వస్తే ఎవరైనా అదే చేయగలరు కదండి. ప్రతి ఒక్కరూ చేస్తారు ఆ పని, పెద్ద కష్టం కాదండి. రాజకీయాల్లో ఒక మంత్రి చేసినా, ఒక ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎవరికైనా సరే అభిమానులు ఉంటారండి. మీకు ఎట్లా అభిమానులు ఉన్నారో యువతల కుటుంబాలకు కూడా అభిమానులు ఉంటారయ్యా. మరి ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తారా వద్దా అనేది ఆ కుటుంబాలు గత 70 ఏళ్ల నుంచి ఉన్న కుటుంబం కాబట్టి వాళ్ళకి ఆ స్పృహ ఉంది. ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా ఉంది ఆ కుటుంబానికి. మరి ఈరోజు జరిగిన దారుణం, ఆయన ఇంటి మీద పడ్డారు, కొట్టారు, వెళ్ళిపోయినారు అందరూ. వాళ్ళు ఇంట్లో లేరు. ఇదే ప్రసన్న రెడ్డి ఆయన బిడ్డ లోపల ఉంటే ఖచ్చితంగా ఇతను చచ్చిపోయి ఉండాల. మరి కేసు కట్టరా? ఎవడు బాధ్యత తీసుకోవాలా ఈ రచ్చకి? ఎదుట మనిషిని అసహనంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడిన మొట్టమొదటిగా చిన్నబుచ్చ రకంగా ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు బాధ్యత తీసుకోవాలనా? అదే రకమైన భాష యువతల వాడు మాట్లాడితే ఎట్టుంటుందో చూడు నువ్వు ఒకసారి అని చెప్పి మాట్లాడిన వాడు బాధ్యత తీసుకోవాలయ్యా. ఎవరు తీసుకోవాలి? దీంట్లో 100 మంది ఇంటి మీదకి వచ్చారు. ఎవరి ప్రోద్బలం లేకుండానే అభిమానులు వచ్చారా? వచ్చుండొచ్చు, ఉంటారండి అభిమానులు. కానీ దాన్ని మనం ఒక గొప్పగా భావించకూడదు కదా. వచ్చారు ఆయన ఏదో చేయడానికి, దైవికంగా ఆయన బిడ్డ ఇంట్లో లేరు కాబట్టి ఆయన ఈరోజు ప్రాణాలతో ఉన్నాడు. మరి 200 మంది మీ ఇళ్ల దగ్గర నుంచి వచ్చి వాళ్ళ ఇంటి మీద పడ్డప్పుడు బాధ్యత ఎవరిదండి? పోలీసు వారిని అడుగుతున్నాం మేము. అదే అడిగాడు ఆయన. ఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని అడిగింది అదే. బాధ్యత మీరు ఎవరి మీద పెడతారు? ఇది ఊరికనే ప్రసన్నరెడ్డిని ఏదో చేయగలమని చెప్పి చాలామంది అతని దగ్గర ఉన్న వాళ్ళే గతంలో వాళ్ళు రారయ్యా. ప్రోత్బలం ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి. అవి ఉంటేనే అక్కడ జరిగింది అది. మరి ఖచ్చితంగా దీనికి ఎంపీ గారు, ప్రశాంతమ్మ గారు ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోండి, ఏం తప్పులా. చేయదలుచుకున్నారు, జరిగింది. మేము కావాలని చేసామని చెప్పు, అది కరెక్ట్ అయిన మాట. మాకు తెలియదు, ఇది తప్పు. దేనికి తగ్గిపోతున్నారు ఇప్పుడు? జరిగింది మా వల్లే జరిగింది. ఇదిగో మా వాళ్ళే పోయినారు, కొట్టారు, వచ్చారు. మాకు తెలిసే సంగతి చెప్పుపా. దానికి ఎందుకు భయపడుతున్నారు? మాకు సంబంధం లేదు. మాకు తెలిసి మేము వెనక్కి పిలిచేసాము, వాళ్ళు ఎవరో చేశారు. ఎందుకే ఈ భాష ఈరోజు? అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇవన్నీ వస్తాయండి పబ్లిక్లో చర్చ. ఇది నేను అంటాం కాదు. ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ గారు ఇద్దరు కూడా తెలుసుకోవాలి విషయం. ఈరోజు నెల్లూరులో ఇటువంటి పోకడలు చూడనటువంటి జనం వేసుకుంటున్నటువంటి ప్రశ్నది. ఈ చర్చ జరుగుతూ ఉంది టౌన్లో. ఆడవాళ్ళని తిట్టొచ్చా అంటే మగవాడిని తిట్టొచ్చా? నువ్వు నోటుకు వచ్చినట్టు మగవాడిని తిడితే మగవాడు గమ్మునుండాలా? నువ్వు ఆడవు అని ఎట్లది? ఎందుకు గమ్మునుండాలా?
ఏమన్నా ఎమ్మెల్యే తీసుకోకుండా ఉండరా, ఎంపీలు తీసుకోకుండా ఉండరా, మంత్రులు కాకుండా ఉండరా? ఆడవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి. అదుపు తప్పి మొగోడు మాట్లాడితే పళ్ళు రాలగొట్టండి, అది వేరే. కానీ ముందు ఈడ నిప్పు రాజేసింది ఎవరు అది చూడాలి కదా. అందుకనే ఎస్పీ గారి దగ్గరికి పోయినారు. అయ్యా, బాధ్యత అయిన వాళ్ళ మీద, ఈ బాధ్యుల మీద, అందరి మీద చర్యలు తీసుకోమని ప్రసన్న రెడ్డి గారు అడిగితే, అయ్యా 7 రోజులు ఇవాళకి గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు. పాపం వీళ్ళు ఆ వీడియోలు ఇచ్చారు, ఎవరో ఆ ఎదురింటి వాళ్ళు పాపం తీశారు, వాళ్ళకే కడుపు మండి ఏందో ఇల్లు అట్ట పగల కొడుతున్నారు. దాంట్లో ఉన్నారు వీళ్ళందరూ. ఇదిగోనా వీళ్ళని చూడండి మీరు, ఇదిగో వీళ్ళు అందరూ మా ఇంటి మీదకి వచ్చారు అని పెడితే గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు. ఏంది విజువల్స్తో పాటిస్తే? అందుకనే అడుగుతున్నారండి, తప్పు చేస్తే ఎవరి మీదైనా కేసులు పెట్టండి. ఆయన మాట్లాడటం తప్పు అనుకున్నారు, కేసు పెట్టారు, వాళ్ళు కేసు కట్టారు. మరి ఆయన ఇంటి మీదకి వచ్చి ఇల్లు పగలు కొట్టారు, పగలు కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టమంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు ఏందయ్యా? పోలీసు వాళ్ళకి ఎక్కడ ధర్మం అండి ఇది? ఆలోచన చేయండి సార్ మీరు కూడా. ఎప్పుడైతే వ్యవస్థ ఈ రకంగా పోతా ఉంటే ఖచ్చితంగా ఇక మార్పు అనేది ఎక్కడ రావాలండి? 307 కట్టాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరూ కూడా ప్రసన్న రెడ్డికి మద్దతుగా నిలబడి పార్టీ మొత్తం కూడా హత్యాయత్నం చేసినటువంటి వారి మీద 307, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఇక్కడ మనం ఇప్పుడు చూశారు మీరందరూ ఆ పెద్ద మనుషులందరి మీద 307 పెట్టండి అని చెప్పి ఈరోజు అడగడానికి వెళ్తే అక్కడ ఎస్పీ గారు లేరు, ఏఎస్పీ గారు లేరు. కానీ వివరాలన్నీ ఆయన సహేతుకంగా సాక్ష్యాలతో సహా వాళ్ళకి ఇస్తే, మొన్న రాత్రి వారు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి కొట్టేశారు. మేము ఎవరిని నిందించడం లేదండి, ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని అంటున్నాను అంతే. అది ఎవరైనా కావచ్చు. రాజకీయాల్లో ఇటువంటి ఆలోచనలు మనుషులకు వస్తే చాలామంది మిగలరాయ చచ్చిపోతారు. రౌడీలదే రాజ్యం అయిపోద్ది, లేదంటే దారిని పోయేవాడు ఎవడో ఒక తుపాకీ తీసుకొని అట్లా కొట్టేసి వెళ్ళిపోతాడు. వాడు ఎవడో కూడా తెలియదు. ఇదిగో ఇప్పుడు ఆడ కాలంలో పడిపోయినట్టు. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. అధికారంలో ఉన్నారు, రాజకీయాల్లో మీరు ఇంకా ఉన్నతమైన స్థానాలకి వస్తారేమో నాకు తెలీదు. ఆ క్రమంలో బాధ్యతగా ఏ విధంగా మనం ప్రజలు అందరూ కూడా మంచి ఆలోచనలతో ఉన్నవాళ్ళు వీళ్ళనే ఆలోచన రావాలే తప్ప అహంకారపూరితమో అహంభావంతోనో వీళ్ళు ప్రయాణిస్తూ ఉండాలనే భావం తెచ్చుకుంటే ప్రజల్లో అది ఎక్కువ కాలం మంచి చేయదండి. ఈరోజు నేను ఇంత దూరం మాట్లాడుతున్నానంటే ఎవరి మీద నాకు కోపం లేదు, కష్టం లేదు. జరిగిన పరిస్థితికి పోలీసు వ్యవస్థ సరిగ్గా వ్యవహరించాలి. వాళ్ళైనా సరే మేమైనా సరే. ఇదిగో ప్రసన్న రెడ్డి మీద కట్టారు కదా, మీరు ఏ కేసు కట్టారో మాకు తెలియదు. ఇంకా ఆయన మీద కేసు కట్టారు, ఎవరు కాదంటాంలా. వేసపోండి, ఆయనే చెప్పాడు. రాండే ఎప్పుడైనా వస్తాను, నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టమంటున్నాడు. ఆయన చేసింది తప్పు అయితే, మరి ఆయన మాట్లాడిందే తప్పు అయితే ఆమెను కూడా పెట్టాలి కదయ్యా. ఆమె కూడా అట్లనే కదా, భాష కాకపోతే వేరు, అది ఇంకొక సబ్జెక్టు. అది కూడా మాట్లాడారు కదా వ్యక్తిగతంగా. మరి వారిని ఏం చేస్తారు? ఆలోచన చేయండి సార్. ఈ జిల్లాలో ఇటువంటి పరిస్థితులు సరైన విధానం కాదు. కాబట్టి అందరూ కూడా ఇది ఒక గుణపాఠం కావాలా. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగద్దో ఎవరికి తెలీదు. సమాధానం చెప్పలేక గమ్మునున్నారండి. ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వచ్చినప్పుడు అందరూ కూడా బాధపడతారేమో. అందుకనే రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలు ఉండాలా. లైట్గా మనసుకి
ఇబ్బంది కలగని విధంగా విమర్శలు చేస్తే ఇటువంటి పరిస్థితులు దాపురించవయ్యా. మామూలుగా విమర్శిస్తారు, విమర్శించుకోండి, విమర్శించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఏమి విమర్శిస్తారో విమర్శించండి. తెలుగుదేశం కూటమిని కూడా వీళ్ళు మనం అందరం కలిసి విమర్శిస్తున్నాం. అది ఎట్లంటే సహేతుకంగా ఉండాలా, హేతుబద్ధంగా ఉండాలా, మళ్ళీ సమాధానం చెప్పుకునేదానికి ఒక అవకాశం ఇచ్చి ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి దాడి, వ్యక్తిగత హననం అంటారు దీన్ని. ఆ వ్యక్తిగత హననం మగవాడికే, ఆడవాళ్ళకి జరగటం కాదయ్యా, మగవాళ్ళకి కూడా జరగద్దు నాయన. ఆ బాధ పడ్డ మగవాడికి తెలుస్తుంది. ఆడవాళ్ళకే సురుకుండేదేంది, మగవాడికి లేదేంది. మగవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుందండి, రోడ్లలో తిరిగేది మగవాళ్ళే ఎక్కువ. లేదా ఆయన ఏదైనా మీరు మాట్లాడదలుచుకుని అడగదలుచుకుని ఆయన రోడ్లో ఉన్నప్పుడు అడుగుండాలా. ఆయన కోవూరుకు పోకుండా లేడు, కోవూరులో గ్రామాల్లో తిరగకుండా లేడు. ఆపండి, ఎక్కడ ఆపుతారో లేదు, నడి రోడ్లో ఆపదలుచుకున్నారు, ఆపండి. ఇళ్ల మీదకి వచ్చేదేందా, వాళ్ళ అమ్మ ముసలాం ఆడుంటే మనవాళ్ళు ఉండరు, మనవరాళ్ళు ఉండరు, గబక్కని ఎవరికైనా గుండాగద్ది, ఎవడు జవాబుదారి? ఆ రోజు మా అభిమానులు మాకు సంబంధం లేదంటారా? సరైన మాట కాదది. తప్పనిసరిగా పోలీసు వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని తప్పకుండా వాళ్ళు అంగీకరించాల్సిందే. వాళ్ళు అంగీకరించుకుంటే ఏమి చేయాలనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పి మనవి చేస్తూ నమస్కరిస్తూ